ఏటి జడన మెదరే మెరుపున ఒడ్ల వాడి తగున పంజలింగాన బామని పంచాంగమున నాగలరు నన్నూరు గొల్లరు మున్నూరు కాపులు దడగట్టడియాల ఓ సామి గణాన పతి కాపులు దడబెట్టడియాల నీ పాదమన 10,000 శివాల కొడలా నా తండ్రి శివుడు పంచాదిగిరులా నా తల్లి పరిమితి నీ పాదపదన 10,000 ధరను పినతల్లి గంగమ్మ నీ పాదపదన 10,000 ధరను ఉసుకెల కిందికి చేసి ఊడల మీదకి చేసి ఊడల కిందికి చేసి ఉసుకెలకి మీదికి చేసి నీ పాద విగ్రహాలకు 10,000 ధరను ఇంటి లోపల ధర్మపటం కట్టించిన నా తండ్రి వీరయ్య చిన్నీరయ్య తాత పెద్దీరయ్య నీ పాదపదన 10,000 ధరను ఒక 10,000 దండమ్మా ఇంటి లోపల ధర్మపడం కట్టించిన నా యొక్క జమ్మవాసిన దుర్గమ్మ పెద్ద దుర్గమ్మ నీ పాదపదన 10,000 చేరను ఒక 10,000 దండమ్మా నీ పాదపదన 10,000 ధరం నీ పాదపదన 10,000 ధరను జాతర చేసినాం కదమ్మా జగన్ ఉండు 2 నిమిషాలు ఉండు వెయిట్ చేయి గోవులగాదడి గోపాల తమి నా పుణ్యపురుడు సంతి సత్యపమాడి విల్లకం తెలియజ్యోతి కూనాల దేవి నీ పాదపదన 10,000 చెరు నీ పాదపదన 10,000 చెరు పోరంచ పోజమ్మ బొత్తి పోజమ్మ నీ పాదపదన 10,000 చెరులు ఒక 10,000 దండమ్మా రామ్లముంటిమి హనుమాన్లముంటిమి అంజనేయులముంటిమి హనుమాన్లముంటిమి అదనయ్యో నేను ఒక 10 మంది కన్నా సందర్భం పెట్టాం కామందరా పేరు మీద అంజనేయులముంటిమి వీరంజనేయులమయ్యా అంజనేయులము నాకు 10 మంది కన్నా సందర్భన పెట్టగలిగినవా సోమవారం నడుస్తుంది కదమ్మా మీ కార్యక్రమం అన్న సంతర్పణ మీ బండి అయిపోగానే అన్న సంతర్పణ కార్యక్రమం అవుతుంది కదమ్మా పొత్తుమీకి కార్యక్రమం చేశాడు పెద్ద మనిషి నీ పక్కకే ఉన్నాడు నన్నూరు గొల్లరు మున్నూరు కాపులు దడబెట్టేడియాల పంబల్లోని పంబ జోడున ఎరుపుల కాలు గజ్జన నీ పాదపదన 10,000 చెరును పోదరాదో ఈరగోలన ఒక 10,000 దండమ్మా నీ పాదపదన 10,000 చెరును నీ పాదపదన 10,000 చెరును 100 కన్నా పెద్దదాన్ని ఒక్క మంగళి 100 కన్నా పెద్దదాన్ని ఒక్క మంగళి అయ్యా నేను అక్క మంగళి చెప్పమ్మా ఏం చేయాలి మళ్ళా ఇప్పుడు చేసిన జాతర అయితే నీకు సంతృప్తిగా అనిపించిందా లేదా 100 కన్నా పెద్దదాన్ని ఒక్క మంగళి కాగంత బండ బండిగిరంత బొట్టు కాగంత బొర బండిగిరంత బొట్టు కరకకాయలో లేకండి గుమ్మడి కాయలో లేకుంటూ ఎరుగలు కొట్టంగా దాలలేదు ఎముకలు కొట్టంగా దాలలేదు కుర్రల పొడావు ఓరన్నము అమల పొడావు ఓరన్నమయ్య నాకు ఏమావతివయ్య నాకు మా శక్తికి అయ్యేంత వరకు నీకు చేసినాం తల్లి మా దగ్గర అయినంత వరకు ఊరు మీద ఏమేం కార్యక్రమాలు చేయాలో ఆట మీకు చేసే కార్యక్రమాలన్నీ రంగరంగ వైభవంగా చేసినాం ఇంకా ఏం తక్కువైందో ఆ విధంగా చెప్తేనే కదా మాకు తెలిసేది ఈ పాదపదాన 10,000 చెరువు నడువులో ఉన్ననయ్యా నాంచారిని ఇది నాంచారిని నడువులో ఉన్న బొడ్రాయినయ్యా నేను నడువులో ఉన్నా తొక్కుతున్నావు నన్ను మొక్కుతున్నావు నన్ను మీదికి లేపేవా నువ్వు అంత శక్తి మాకేడుందమ్మా ఇప్పుడు అమ్మా నువ్వు అన్నమాట వాస్తవం మేము కాదు అని అంటలేము కానీ మాకు బలం వస్తలేదు 3 ఏళ్ళు అవుతుంది చేద్దాం అనుకోని కానీ మరి ఎందుకు బలం ఇస్తలేవు నీ బాధపడనా 10,000 చెరువు ఎట్లా దోసు కూడా పోతున్నావయ్యా ఏం చేస్తున్నావు నన్ను తొక్కు కూడా పోతున్నావయ్యా మొక్కు కూడా పోతున్నావు నన్ను లేపి మీది కూడిన పెట్టమంటున్నా కదా నిన్ను చెప్తున్నా కదమ్మా వాస్తవం 3 ఏళ్ళు అవుతుంది ముందుకు వస్తలేవు ఎందుకు మాకు ఏమన్నా అట్లా ఉంటే కూడా
మేము చెప్తే చేయడానికి సిద్ధంగా ఉన్నాం కూడా. నీ బాధపడనా 10,000 ధరలు అంత సంతోషం ఉన్నదయ్యా, వాళ్ళకు మనకు లేకుండా ఉన్నది. ఎందుకు ముందడికి వేసలేవయ్యా నువ్వు? చెప్పాలమ్మా. మేము ముందడగలేమని ఎట్లా అంటావమ్మా? పోయిన ఏడాది ముంగడేడాది చేస్తే ఏమైందో నీకు తెలుసు, మాకు తెలుసు, ప్రపంచం అంతా చూపిద్దుమా ఇప్పుడు మేము అది 10,000 ధరలు చూపించిన కదనయ్యా నా మహిమ నీకు. దెంగ పైన కదనయ్యా నేను దొంగలేక పోయి దొరలేక వచ్చిన దెంగ పైన కదనయ్యా నేను నీకు చూపించిన కదా నా మహిమ. అవునమ్మా, నువ్వు చూపించినావు కాబట్టే మేము ఆడికి పోయినాం. మా తరం కాలేదు అది తీయనీకే. మరి ఎట్లా అది ఎన్నేళ్ళ దాకా మేము ఇది నువ్వు చెప్తూనే ఉంటావు, మేము చూస్తూనే ఉన్నాం, కానీ మా తరం అయితలేదు అది. నీకు చేసిన ఆ రోజు చేసిన పెద్ద మనిషి కూడా ఉన్నాడు. మరి ఎట్లా అంటావు? అది మా తోట అయితలేదు అది. 10,000 ధరలు బయలు ఆయన ఉన్నాడయ్యా అక్కడ నాదులు బొమ్మ నాదులు కనకన వేగటి కనుక తప్పులు బయలు ఆయన ఉంటాడయ్యా. 12 మంది పనుల్లో ఉంటారు. నీ బాధపడ నా 10,000 ధరలు నన్ను మాత్రం తీసి మిదికి పెట్టాలయ్యా. సంతోషంగా పెడతామమ్మా, ఖచ్చితంగా పెడతాం. 12 మంది పనులతో నువ్వు చేపించుకోవాలి అది. మేము ముంగటికైనా ఆయన పెద్ద మనిషి ముంగటికైనా చేయడానికి ఆయన అయినా కానీ 12 మంది పని పాటలతో ఏమవుతుందో 4 రోజుల సంది నువ్వు చూస్తూనే ఉన్నావు. నీ కల్లారా ఎంత మనం అనుభవిస్తున్నామో నువ్వు చూస్తూనే ఉన్నావు తల్లి. అన్ని విధాలుగా ఒక శుద్ధి మీద ఉంటేనే మేము చేయనికే ముంగటికైతాము. చేసేటోళ్ళనే అడగడానికి వస్తుంది ముంగటికి, కానీ మీరు ఇట్లుంటే మాతో చేతగా తల్లి అది. నీ బాధపడనా 10,000 ధరలు ఊరు కాచుకొని ఊరడమ్మనుంటి ఊరు కాచుకొని పొలిమిర కాచుకొని పోతలింగడు నా తమ్ముడు పోతలింగమయ్యకు శనార్థనయ్య ఒకసారి నా తమ్ముడి పోతలింగమయ్యకు శనార్థన్ శనార్థి నీ బాధపడనా 10,000 ధరలు కట కాచుకొని ఉండి ఇక్కడ మైసమ్మను కటి మైసమ్మను గాలి మైసమ్మను ధూళి మైసమ్మను కట్ట మైసమ్మను ఉండి కదనయ్య నేను సూదులమ్మనుంటి డొక్కలమ్మనుంటి ఏదమ్మనుంటి ఇది నా జారి నుండి. నీ మంచిగానే చెప్తున్నావమ్మా. ఇంట కుందపోత వర్షం పడి నువ్వు నానుకుంటూ ఉంటున్నావు. మరి ఆ ఆలయాన్ని ఎప్పుడు చేపించుకుంటావు? ఎట్లా అట్లనే ఉంటావా? నానుకుంటా చేసుకుంటా నీకు గూడు తయారై చేసుకోవాలని ఆలోచన అయితలేదా? అది లేవు ఇది లేవు అంటున్నావు, కానీ ఆ గోడ ఎట్లయింది చూస్తున్నావాను? ఎన్నైనా సంది మేము తంపాద పడుతున్నా కానీ మాకింత ధైర్యం ఇస్తలేవు. కానీ అది చేయి ఇది చెయ్యాను, ఇది అయినాక మేము ఏదైనా ముంగటికైతాం, కానీ అప్పటిదాకా మేము కాదమ్మా. నీ బాధపడనా 10,000 ధరను నీ బాధపడనా 10,000 ధరను మళ్ళా సంవత్సరం కల్లా నా గోపురము చేతవయ్యా నిన్ను ముంగడికి నడిపిస్తా చుక్కలు పుట్టిస్తా మళ్ళా సంవత్సరం కల్లా. నువ్వు పుట్టిస్తేనే నీకు అవుతాడా అమ్మ తల్లి? నీకు ఇప్పుడు చేసినటువంటి జాతర సంతృప్తిగా అనిపించిందా లేదా అది చెప్పు ముఖ్యంగా. తురుకలదటి మోసాములాల సలాం మహారాజా తురుకలదటి సలాం మహారాజా 10,000 వచ్చారను 12 మంది పని వాళ్ళకి శరాన్ని చెప్తున్నావా? పోలీసు బడలా మాలీసు బడలా కాపు అన్నము మన్నే మత్తుకుని చూడ వచ్చిన ప్రజాలోకానికి 10,000 వచ్చారను ఒక 10,000 దండమ్మా. ఇంకొకటి శాంతించు తల్లి శాంతించు. అమ్మాయిడ ఇంకొకటి ఏమైతుందంటే ఒకరికి పడతలేదు. మాకు చాలా బాధాకరమైతుంది. అది ఎందుకరం జరుగుతుంది అట్లా? ఒక్కసారి మాకు ఏమోదో వినవించాలి. నీ బాధపడనా 10,000 ధరలు కబల కడం పెట్టుకొని మాదికి మీటలు ఆడతావు. మాదికి మీటలు ఆడతావు ఎందుకయ్యా? సీట్ ఇస్తున్నావు ఎందుకయ్యా? నాకు సీట్ ఎక్కితే నిన్ను పక్కలతో పేసిన కదా అయ్యా నేను. అందరినీ రప్పించుకోమా, అందరినీ రప్పించుకొని అందరినీ మంచిగా ఉండేటట్టు సంతోషం అనిపిస్తే నడువమ్మా నువ్వు ఇక ముంగడికి. నీ బాధపడనా 10,000 ధరలు మున్సిపాలిటీ ఆఫీసులో చీరాలైతే వచ్చి వడి బియ్యం పోసిన నీ పాదాలకు 10,000 ధరలు ఉడిపియమంట. శాంతించు తల్లి శాంతించు. సందీప్ శాంతించు. శాంతి అయ్యి 10,000 ధరలు నీ బాధపడనా 10,000 ధరలు చీరారంగం మీదకి చీరాలైతే వచ్చి వడి బియ్యం పోసిన జగరేని పడాల నీ బాధపడ